కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు 1 కప్, టమాటా 2, చింతపండు 10 గ్రామ్స్, ఎండుమిర్చి 15, చిన్నులపాయ రెప్పలు 7, పోపు దినుసులు కొద్దిగా, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. కొబ్బరి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొబ్బరి ముక్కలు వేసి 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో టమాటా ముక్కలు, చింతపండు వేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, చిన్నులపాయ రెబ్బలు, ఉప్పు వేసి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు అందులో టమాటా, కొద్దిగా వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు పోపు దినుసులు, చిన్నులపాయ రెబ్బలు, ఇంగువ, కరివేపాకు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసి 1 మినిట్ వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ.